వెల్కమ్ టు టైమ్ న్యూస్. పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆర్డీఓ, తహసీల్దార్ మరియు పోలీస్ యంత్రాంగం. పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన అధికారులు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో గత కొద్ది రోజులుగా ఇంధన కొరత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, నాయుడుపేట తహసీల్దార్ యువరాజు మరియు సిఐ వెంకటేశ్వర్లతో కలిసి స్థానిక ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకు వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలను, గంటల తరబడి నిల్చున్న వాహనదారుల అవస్థలను ఆర్డీఓ స్వయంగా పర్యవేక్షించారు. చుట్టుపక్కల బంకుల్లో స్టాకు లేకపోవడం వల్ల ఇక్కడికి రద్దీ పెరిగిందని గుర్తించిన అధికారులు బంకుల్లో ఉన్న నిల్వలను మరియు కంపెనీ నుండి అందుతున్న సరఫరాను రికార్డుల ద్వారా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా కావాలని కృత్రిమ కొరత సృష్టించినా లేదా నిల్వలను దాచిపెట్టినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంకుల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మరియు వినియోగదారులకు త్వరగా పెట్రోల్ అందేలా సిబ్బందిని పెంచుకోవాలని యాజమాన్యానికి సూచించారు. డీజిల్ అయితే ₹1000, పెట్రోల్ అయితే ₹300 వరకు వాహన చోదకులకు అందజేసేలా పెట్రోల్ బంకుల్లో చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్లో 48 బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారని, అన్ని పెట్రోల్ బంకులకు వారి ఇండెంట్ ప్రకారం ఇంధన సరఫరా జరుగుతుందని, సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని, వినియోగదారులు అభద్రతా భావంతో అధిక సంఖ్యలో పెట్రోల్, డీజిల్ పట్టుకోరాదని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులు ట్రాక్టర్లకు, వరికోత యంత్రాలకు క్యాన్ల ద్వారా వచ్చిన రైతులకు వాహనాలను పరిశీలించి ఇంధనం సప్లై చేయడం జరుగుతుందని ఆర్డీఓ దేవేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫ్యూచర్లో ఇంకా క్రైసిస్ వస్తుందన్న ఉద్దేశంతో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా ముందే అడ్వాన్స్గా వచ్చింది మనం స్టోర్ చేసి పెట్టుకుందాము అనేటటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్లో నిన్న ఎక్కువ పెట్రోల్ బంకుల దగ్గర వచ్చింది. ఆ విధంగా వచ్చి పెట్రోల్ వచ్చింది పట్టుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. హోల్సేల్ సప్లై పాయింట్ దగ్గర నుంచి రీటైల్ అవుట్లెట్ వరకు ఉండేటటువంటి దాంట్లో ఆ కంపెనీలో వాళ్ళ క్రెడిట్ పాలసీ మార్చడం వల్ల వచ్చినటువంటి ఆ డిలేతో మన సూళ్లూరుపేట డివిజన్లో ఉండేటటువంటి 51 పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ అవి కొన్ని కారణాల వల్ల ఒక 3 మూతపడి ఉన్నాయి. ఒకటి ఓజెల్, ఒకటి తర్వాత వరదైపాలెము, ఒకటి అట్లానే తడలో వచ్చింది, ఒకటి. రిమైనింగ్ ఉన్నటువంటి ఆ 48 పెట్రోల్ బంకుల్లో కూడా నిన్న సాయంకాలంకు ఓన్లీ 12 బంకుల్లో మాత్రమే ఫ్యూయల్ వచ్చింది, డ్రైడ్ అయింది. రిమైనింగ్ అన్నింటిలో కూడా ఎంఎస్ మోటార్ స్పిరిట్ పెట్రోల్ వచ్చింది, అవైలబిలిటీ ఉంది. ఓన్లీ డీజిల్కు ఇప్పుడు నిన్న కొన్ని పంపుల్లో డ్రైడ్ అప్ అవటం వల్ల ఉన్నటువంటి దాంట్లో రద్దీ వచ్చింది ఎక్కువగా జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చింది టెలికాన్ఫరెన్స్ జరిపి ప్రతి పెట్రోల్ బంకును తహసీల్దార్స్, తర్వాత కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్స్ అందరూ జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ ఆ బ్లాక్ మార్కెటింగ్ అట్లా జరగకుండా రైతులకు హార్వెస్టింగ్ సీజన్లో ఉంటే వరి కోత మిషన్లకు, తర్వాత అట్లనే ఇప్పుడు పైరు పెట్టుకునేటటువంటి ట్రాక్టర్లకు, రెగ్యులర్గా వెళ్ళేటటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు వీటికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో హోల్సేల్ అవుట్లెట్ పాయింట్స్ నుంచి రీటైల్ అవుట్లెట్ పాయింట్స్కు ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అన్ని పాయింట్స్ లేకే వచ్చింది. సఫిషియంట్ క్వాంటిటీ మనకు యాదమరి, చిత్తూరు దగ్గర నుంచి, చెన్నై దగ్గర నుంచి ఈ హోల్సేల్ పాయింట్స్ నుంచి అన్నీ కూడా సరఫరా బయలుదేరాయి. ఎస్టర్డే వీళ్ళు పెట్టిండేటటువంటి ఇండెన్స్ ప్రకారం వచ్చింది. సో మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో కూడా ఫ్యూయల్ వచ్చింది. పబ్లిక్ అవసరాలకు తగినంతగా మనం సమకూరుస్తున్నాము. ఈ రకమైనటువంటి చర్యల వల్ల ఏ రకమైనటువంటి పబ్లిక్కు ఇబ్బంది రాకుండా చేయడం జరుగుతుంది. అయితే మనకు వాకాడు మండలంలో ఏ రకమైన పెట్రోల్ బంకు లేకపోవటము, దానివల్ల ఇది సెంటర్ పాయింట్గా ఉండటము హైవేలో వచ్చింది. ఈ పెట్రోల్ బంకుకు ఎక్కువగా
రెగ్యులర్ ట్రాఫిక్ తో పాటు పబ్లిక్ అవసరాల కోసం అందరూ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ కొంచెం క్రౌడ్ కనిపిస్తుంది. హవెవర్ ఇప్పుడు ఏ రకమైనటువంటి పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా ఈవినింగ్ లోపు వచ్చింది. యాజ్ యూజువల్ గా నార్మల్ సిచ్యువేషన్ వచ్చింది విల్ బి మెయింటైన్. సో ఇప్పుడు మనకు అన్ని హోల్సేల్ పాయింట్స్ నుంచి సరఫరా స్టార్ట్ అయింది. సో మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపు వీళ్ళు పెట్టిండేటటువంటి ఇండెంట్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ వాళ్ళు అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రానికి ఫుల్ఫిల్ అవుతాయి. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అవాంతరం లేకుండా ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ తరఫున ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు వచ్చింది తెలియజేస్తుంది. యాక్చువల్ గా మనం ఈ క్యాన్స్ కు ఇవ్వకూడదు అని చెప్పని ఇదయింది. అయితే ఇప్పుడు మారుమూల విలేజెస్ నుంచి ఇప్పుడు వరి కోత మిషన్లు కానీ తర్వాత ఇప్పుడు దున్నుకునేటటువంటి ఫార్మర్స్ కు వాళ్ళు మళ్ళీ ఆ ట్రాక్టర్స్ కు వీల్స్ ఉండటం వల్ల వాళ్ళు రోడ్లో అవి తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు పల్లెల నుంచి ఆ ట్రాక్టర్స్ కు ఈ ప్యాడీ హార్వెస్టింగ్ కు వచ్చిండేటటువంటి వాటికి ఇక్కడ మనం వాళ్ళ వివరాలను అడిగి అవి నిజంగానే అగ్రికల్చరల్ పర్పస్ గా లేకపోతే అదర్ పర్పస్ గా అనేటటువంటిది ఇచ్చేస్తూ ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి అందరికీ కూడా వాళ్ళ ఈ అగ్రికల్చరల్ వర్క్స్ కు లోటు లేకుండా వచ్చింది సరఫరా చేయడం జరుగుతుంది.